President Donald Trump claims the war with Iran is wrapping up soon, saying it would be a short-term excursion. But he also insisted that the offensive would continue until the enemy is totally and decisively defeated. ఒక ఆయిల్ బ్యారెల్ ప్రైస్ $110 టచ్ అయింది. స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ క్లోజ్ అయిపోయింది. దుబాయ్లో సైరన్స్ వినిపిస్తున్నాయి. బహ్రెయిన్లో ఒక పెద్ద రిఫైనరీ నిప్పులతో రగులుతుంది. ఖతర్లో ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద ఎల్ఎన్జి ప్లాంట్ డ్యామేజ్ అయింది. ఒక్క ఆయిల్ ట్యాంకర్ కూడా కదలటం లేదు. అన్ని సముద్రంలోనే యాంకర్ వేసి ఆగిపోయాయి. ఇప్పుడు ప్రపంచం అంతా అడుగుతున్న ఒకే ఒక ప్రశ్న, ఈ యుద్ధం ఎన్ని రోజులు సాగుతుంది? ఒకవైపు ప్రెసిడెంట్ ట్రంప్ ఏమో వార్ తొందరలోనే ముగుస్తుంది అని అంటున్నారు. గంట తిరగకముందే ఇరాన్స్ ఐఆర్జీసీ ఇది ఎప్పుడు ఆగాలో వాషింగ్టన్ కాదు, మేము డిసైడ్ చేస్తాం అని కౌంటర్ ఇచ్చింది. ఇది ఇప్పుడున్న సిచ్యువేషన్. ఇది చాలా సీరియస్. ఎందుకంటే ఆ గల్ఫ్లో జరిగే గోల మన కిచెన్లో ఉన్న గ్యాస్ సిలిండర్కి, మన బండిలో కొట్టే పెట్రోల్కి అండ్ ఆ గల్ఫ్లో ఉన్న మన 90 లక్షల మంది రిలేటివ్స్కి డైరెక్ట్గా కనెక్ట్ అయ్యి ఉన్నాయి. ఈరోజు వీడియోలో డే 11 అప్డేట్ ఏంటి, ఇండియా మీద పడుతున్న డైరెక్ట్ ఇంపాక్ట్ ఏంటి అనేది క్లియర్గా తెలుసుకుందాం. మనం లాస్ట్ వీడియోలో చూసాం కదా, యుఎస్ ఇరాన్ మధ్య ఈ గొడవ ఇప్పటిది కాదు, డికేడ్స్ నుండి ఉంది. ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ ప్రిపేర్ చేస్తుంది అని యుఎస్ అండ్ ఇజ్రాయెల్ కోపంగా ఉన్నాయి. చాలాసార్లు మాటలు జరిగాయి ఒమన్లో, రోమ్లో, కానీ ఏమీ వర్కౌట్ అవ్వలేదు. ట్రంప్ ఒక ఫైనల్ డెడ్లైన్ ఇచ్చారు, February 20, 2026. డీల్ రాలేదు. రిజల్ట్ February 28, 2026 యుఎస్ అండ్ ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద ఎయిర్ స్ట్రైక్ స్టార్ట్ చేశాయి. న్యూక్లియర్ ఫెసిలిటీస్, మిలిటరీ బేసెస్ అన్నీ టార్గెట్ చేశారు. ఇప్పుడు మనం డే 11లో ఉన్నాం. సిచ్యువేషన్ ఇప్పుడు ఒక పెద్ద టర్నింగ్ పాయింట్కి వచ్చింది. ట్రంప్ ఏం చెప్తున్నారంటే వారు మన ప్లాన్ ప్రకారమే ఫాస్ట్గా జరుగుతుంది అని. అసలు యుఎస్ ఏం చేస్తుంది? ఈ మిషన్ పేరు ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ. పెంటాగన్ గోల్స్ చాలా క్లియర్గా ఉన్నాయి. ఇరాన్ మిసైల్ స్టాక్స్ని పూర్తిగా నాశనం చేయాలి, ఇంకా ఇరాన్ నేవీని ఎలిమినేట్ చేయాలి. అసలు ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ ఎప్పటికీ చేయకుండా చేయాలి. ఆల్రెడీ యుఎస్ 5000 టార్గెట్స్ మీద అటాక్ చేసింది. ట్రంప్ క్లెయిమ్స్ ప్రకారం 51 ఇరానియన్ షిప్స్ మునిగిపోయాయి. కానీ ఇరాన్ సైలెంట్గా ఉందా అంటే అస్సలు కాదు. ఇరాన్ ఐఆర్జీసీ వార్నింగ్ ఇచ్చింది, మాపై అటాక్స్ జరుగుతున్నాళ్ళు ఈ రీజన్ నుండి ఒక్క లీటర్ ఆయిల్ కూడా బయటకు వెళ్ళదు. అండ్ గ్రౌండ్ రియాలిటీ చూస్తే టెహరాన్లో రెసిడెన్షియల్ ఏరియాస్ మీద స్ట్రైక్స్ జరుగుతున్నాయి. లెబనాన్ నుండి హజ్బుల్లా రాకెట్స్తో ఇజ్రాయెల్ మీద అటాక్ చేస్తుంది. అన్నిటికంటే పెద్ద టెన్షన్ ఏంటంటే స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్. ఇది ప్రపంచానికి ఒక గొంతు లాంటిది. ఇది ఇప్పుడు బ్లాక్ అయిపోయింది. షిప్పింగ్ కంపెనీస్ ఫోర్స్ మేజర్ డిక్లేర్ చేసింది. అంటే సిచ్యువేషన్ మా కంట్రోల్లో లేదు, కాంట్రాక్ట్స్ క్యాన్సిల్ అని చెప్పేశాయి. వరల్డ్ ఎకానమీ ఇప్పుడు ఇరాన్ చేతిలో హాస్టేజ్ అయిపోయింది. అసలు ఈ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే ప్రపంచంలో ట్రేడ్ అయ్యే ఆయిల్లో 20% ఈ చిన్న మార్గం నుండి వెళ్ళాలి. వార్ ముందు ఆయిల్ ప్రైస్ ఒక బ్యారెల్కి $65 ఉండేది, ఇప్పుడు $110. ఇరాన్ వార్నింగ్ ఏంటంటే ఇది ఇంకా ఎస్కలేట్ అయితే ఆయిల్ బ్యారెల్ $200కి టచ్ అవ్వచ్చు అని. ఇదే జరిగితే గ్లోబల్ ఇన్ఫ్లేషన్ పీక్స్లో వెళ్తుంది. గోల్డ్ $5400 టచ్ అయింది. స్టాక్స్ మాత్రం అన్ని రెడ్లో ఉన్నాయి. ఎమిరేట్స్, ఎయిర్ ఇండియా, ఇండిగో లాంటి ఎయిర్లైన్స్ చాలా రూట్స్ని క్యాన్సిల్ చేస్తున్నాయి. ఇది జస్ట్ ఒక మిడిల్ ఈస్ట్ ప్రాబ్లం మాత్రమే కాదు, ఇది ఒక గ్లోబల్ ఎకనామిక్ క్రైసిస్. ఇప్పుడు మనకు వచ్చేవి అసలు తిప్పలు. ఇండియాకి ఏమవుతుంది? పెట్రోల్ అండ్ డీజిల్. ఇండియా తన అవసరాలకి 90% ఆయిల్ బయట నుంచే కొంటుంది. ఇందులో 50% ప్లస్ మిడిల్ ఈస్ట్ నుంచే రావాలి. రూట్ బ్లాక్ అయింది కాబట్టి ఇండియాలో పెట్రోల్ అండ్ డీజిల్ ప్రైసెస్ ₹10 నుంచి ₹15 వరకు పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. మన దగ్గర ఉన్న ఎమర్జెన్సీ ఆయిల్ స్టాక్ కేవలం 30 రోజులకు మాత్రమే వస్తుంది. కానీ ఇక్కడ ఇండియా ఒక స్మార్ట్ పని చేసింది. ముందున్న సిచ్యువేషన్ ఏంటంటే ట్రంప్ ప్రెజర్ ఇచ్చాడు, రష్యన్ ఆయిల్ కొనుక్కోవద్దు, టారిఫ్స్ వేస్తా అని. ఇండియా ఏమన్నదంటే సరే మిడిల్ ఈస్ట్ ఆయిల్కి షిఫ్ట్ అయిపోదాం అని ప్లాన్ వేసుకుంది. అని ఇప్పుడు మిడిల్ ఈస్ట్ పూర్తిగా ఫైర్లో ఉంది. ఆ ఆయిల్ వస్తుందా? రాదు. సో ఇండియాకి ప్రాబ్లం వచ్చింది. ఆయిల్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? ఇక్కడే యుఎస్ ఒక అన్ఎక్స్పెక్టెడ్ మూవ్ చేసింది. ఇండియాకి 30 days స్పెషల్ వైవర్ ఇచ్చింది, రష్యన్ క్రూడ్ ఆయిల్ కొనుక్కోవచ్చు అని. అంటే ఇక్కడ ఏంటంటే ట్రంప్ ఒక చేత్తో రష్యన్ ఆయిల్ వద్దు అన్నాడు, ఇంకొక చేత్తో 30 రోజులకి రష్యన్ ఆయిల్ ఓకే అంటున్నాడు. ఎందుకంటే యుఎస్కి కూడా ఇండియా ఎనర్జీ క్రైసిస్లో పడిపోవడం ఇష్టం లేదు. ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్, ఆ రిలేషన్షిప్ బ్రేక్ అవ్వకూడదు. సో ఇండియా ఇప్పుడు వ్లాడివోస్టోక్ పోర్ట్ నుంచి రష్యన్ క్రూడ్ ఆయిల్ చెన్నైకి షిప్ చేస్తుంది. ఇది ఇండియాస్ బ్యాకప్ ప్లాన్ ఆల్రెడీ రన్నింగ్లోనే ఉంది. క్రైసిస్లో ఇండియా ఐసోలేటెడ్ కాదు, ఆప్షన్స్ ఉన్నాయి.
అది ఇండియా రియల్ స్ట్రెంగ్త్. ఏది ఎలా ఉన్నా ఆయిల్ రేటు పెరిగితే ట్రాన్స్‌పోర్ట్ కాస్ట్ పెరుగుతుంది. వెజిటబుల్స్, రైస్, మిల్క్ అన్ని రేట్లు 10-20% పెరగొచ్చు. ప్లస్ ఖతర్ ఎల్ఎన్‌జీ ప్లాంట్ డ్యామేజ్ అయింది కాబట్టి మీ ఎల్‌పీజీ సిలిండర్ రేటు కూడా పెరగొచ్చు. ఇది ఇలా ఉంటే గల్ఫ్ కంట్రీస్‌లో ఆల్మోస్ట్ 90 లక్షల మంది ఇండియన్స్ వర్క్ చేస్తున్నారు. అంటే 9 మిలియన్ మన వాళ్ళు అక్కడ జాబ్స్ చేస్తున్నారు. యూఏఈ, సౌదీ అరేబియా, ఖతర్, కువైట్, బహ్రెయిన్, ఒమన్ ఈ అన్ని కంట్రీస్‌లో మన ఇండియన్ కమ్యూనిటీ చాలా పెద్దగా ఉంది. ప్రతి ఇయర్ వాళ్ళు ఇండియాకి పంపించే రెమిటెన్సెస్ ఆల్మోస్ట్ 10,000 కోట్లు. ఇది ఇండియా ఎకానమీకి చాలా సపోర్ట్ చేస్తుంది. అప్రాక్సిమేట్‌గా చెప్పాలి అంటే ఇండియా జీడీపీలో ఇది 8% ఇంపాక్ట్ ఇస్తుంది ఈ రెమిటెన్సెస్ వల్ల. హానెస్ట్‌లీ చెప్పాలంటే ఇది మైండ్ బ్లోయింగ్ నంబర్. కానీ ఇప్పుడు సిట్యుయేషన్ కొంచెం టెన్షన్‌గానే మారుతుంది. కొన్ని గల్ఫ్ సిటీస్‌లో సైరన్ సౌండ్స్ వినిపిస్తున్నాయి. బహ్రెయిన్‌లో రిఫైనరీ అటాక్ జరిగిందని రిపోర్ట్స్ వస్తున్నాయి. మన ఇండియన్స్ వర్క్ చేసే ఏరియాస్ దగ్గర. దుబాయ్‌లో, అబుదాబిలో కూడా కొన్ని ప్లేసెస్‌లో ఎక్స్‌ప్లోజన్ సౌండ్స్ వినిపించాయని లోకల్ రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఈ సిట్యుయేషన్‌ని ఇండియన్ గవర్నమెంట్ చాలా సీరియస్‌గా మానిటర్ చేస్తుంది. ఆల్రెడీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఎయిర్ ఇండియాని స్టాండ్ బైలో పెట్టి ఎమర్జెన్సీ ఎవాక్యుయేషన్ మిషన్ స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. కాబట్టి ఈ సిట్యుయేషన్‌ని లైట్‌గా తీసుకోకుండా అలర్ట్‌గా ఉండడం చాలా ఇంపార్టెంట్. మీ ఫ్యామిలీ మెంబర్స్ గల్ఫ్‌లో ఉంటే రెగ్యులర్‌గా కాంటాక్ట్ మెయింటైన్ చేయండి. అలాగే ఇండియన్ ఎంబసీ కాంటాక్ట్ నంబర్స్ ఫోన్‌లో సేవ్ చేసుకోవడం కూడా బెటర్. ఇందులో ఇండియాస్ డిప్లొమాటిక్ గేమ్ ఏంటంటే ఇండియా ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ పొజిషన్‌లో ఉంది. ఒక సైడ్ ఇజ్రాయెల్‌తో స్ట్రాంగ్ మిలిటరీ టైస్ ఉన్నాయి. ఇంకొక సైడ్ ఇరాన్‌తో చాబహార్ పోర్ట్ ప్రాజెక్ట్ ఉంది. అది ఇండియాకి చాలా ఇంపార్టెంట్ స్ట్రాటజిక్ సీ రూట్. రష్యాతో ఆయిల్ రిలేషన్స్ స్ట్రాంగ్‌గా ఉన్నాయి. అలాగే యునైటెడ్ స్టేట్స్‌తో కూడా ట్రేడ్ అండ్ టెక్నాలజీ పార్ట్నర్‌షిప్ స్ట్రాంగ్‌గా డెవలప్ అవుతుంది. అంటే సింపుల్‌గా చెప్పాలంటే అన్ని మేజర్ సైట్స్‌తో ఇండియా రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇండియా చాలా కేర్‌ఫుల్‌గా బ్యాలెన్స్ చేసుకుంటుంది. అఫీషియల్‌గా మాత్రం ఇండియా న్యూట్రల్ పొజిషన్ మెయింటైన్ చేస్తుంది. గ్లోబల్ స్టేజ్‌లో డీఎస్కలేషన్‌కి సపోర్ట్ చేయడానికి రెడీగా ఉంది. రీసెంట్‌గా పుతిన్ డొనాల్డ్ ట్రంప్‌కి కాల్ చేసి సీజ్‌ఫైర్ ప్రపోజల్ కూడా డిస్కస్ చేశాడు. ట్రంప్ దాన్ని కన్‌స్ట్రక్టివ్ కాల్ అని డిస్క్రైబ్ చేశాడు. కానీ క్లియర్ బ్రేక్ త్రూ మాత్రం ఇంకా రాలేదు. ఈ మధ్య ఇండియా ఆ డిప్లొమాటిక్ స్పేస్‌లో చాలా స్మార్ట్‌గా ఆపరేట్ చేస్తుంది. ఇందులో ఇంకో యాంగిల్ కూడా ఉంది. ఆత్మనిర్భర్ భారత్. ఇప్పుడు కొన్ని అరబ్ నేషన్స్ వెపన్ సప్లై చైన్‌ని డైవర్సిఫై చేయాలనుకుంటున్నాయి. ఇండియాకి ఇది డిఫెన్స్ ఎక్స్‌పోర్ట్స్ ఇంక్రీజ్ చేయడానికి ఒక ఆపర్చునిటీగా కనిపిస్తుంది. సింపుల్‌గా చెప్పాలంటే క్రైసిస్‌లో కూడా ఆపర్చునిటీ కనిపెట్టడం. ఇదే ఇండియా స్ట్రాటజీ. ఈ వార్ సిట్యుయేషన్ వల్ల మన డైలీ కామన్ లైఫ్‌లో డెఫినిట్‌గా చేంజెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సింపుల్‌గా చెప్పాలి అంటే ఈ వార్ మీ డైలీ లైఫ్‌లో ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది? ఫ్యూయల్ ప్రైసెస్ హైక్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఎక్స్‌పెన్సెస్ ప్లాన్ చేసుకోండి. ట్రావెల్ ప్లాన్స్ ఏమైనా ఉంటే గల్ఫ్‌కి ఇప్పుడే టికెట్స్ బుక్ చేసుకోవద్దు. స్టేటస్ చెక్ చేసుకొని చేయండి. ఇంకా మీ వాళ్ళు గల్ఫ్‌లో ఉంటే కాంటాక్ట్‌లో ఉండండి కంటిన్యూస్‌గా. ఇండియన్ ఎంబసీ నంబర్ సేవ్ చేసుకోమని చెప్పండి. అండ్ స్టాక్ మార్కెట్ కూడా డౌన్‌లో ఉంది. పానిక్ అయ్యి అమ్మడం, కొనడం చేయొద్దు. ఇన్ఫార్మ్డ్‌గా ఉండండి. వార్ ప్రొలాంగ్డ్ అయితే గల్ఫ్‌లో లాజిస్టిక్స్, కన్‌స్ట్రక్షన్, ఆయిల్ సెక్టర్స్‌లో లే ఆఫ్స్ పాసిబిలిటీ ఉంటుంది. దాని ఇంపాక్ట్ ఇండియాస్‌లో ఫ్యామిలీస్‌కి వచ్చే రెమిటెన్సెస్ మీద పడొచ్చు. కాబట్టి ఇది జస్ట్ ఫారెన్ న్యూస్ అని డిస్మిస్ చేయడానికే కాదు. మన పాకెట్స్, మన ఫ్యామిలీస్, మన ఎకానమీ అన్నీ ఈ సిట్యుయేషన్‌తో కనెక్టెడ్‌గా ఉన్నాయి. ఈ వీడియో గనుక మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే వెంటనే లైక్ చేయండి. గల్ఫ్‌లో ఉన్న మీ వాళ్ళకి, మీ ఫ్రెండ్స్‌కి ఈ అప్డేట్ షేర్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా గల్ఫ్‌లో ఉన్నారా? ఇప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉందని వాళ్ళు చెప్తున్నారు? కామెంట్ సెక్షన్‌లో మాతో షేర్ చేసుకోండి. జియోపొలిటికల్ అప్డేట్స్ అండ్ న్యూస్‌ని తెలుగులో తెలుసుకోవడానికి మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ సీ యూ విత్ ద నెక్స్ట్ అప్డేట్. బై బై. జై హింద్.